నన్ను ఒప్పించడానికి 1 ఇయర్ పట్టింది వాళ్ళకి. అపార్ట్మెంట్ సిస్టమ్ లేదు, ఎదురుగా ఇండ్లు ఉండకూడదు, ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి నాకు. అందుకని ఇక్కడ ఎదురుగా లేవు, ఇంత స్పేషియస్. అక్కడెక్కడో అపార్ట్మెంట్ ఉంది, చాలా మనకి కన్వీనియంట్గా ఉంది, నీవు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి నన్ను తీసుకొచ్చారు. అసలు మెయిన్ వీళ్ళ డ్రీమ్ ఏంటంటే ఈ బాల్కనీ నచ్చింది వాళ్ళకి. అక్కడ కూర్చుంటే మొత్తం అంత సిటీ మొత్తం కనపడుతుంది. వాళ్ళు అదే ఏంటో వాళ్ళ డ్రీమ్ హౌస్ అనమాట ఇది వాళ్ళకి. నాకంటే ఎక్కువ డ్రీమ్ హౌస్ వాళ్ళకే. ఆ కారిడార్లో వాళ్ళు గ్రీన్ మ్యాట్ వేసుకొని తండ్రి కొడుకు కూర్చొని మంచిగా సిటీ చూస్తూ ఉండాలని. ఆ మెట్రోస్ అన్నీ నియర్, నాకు రేడియో వెళ్ళడానికి, కోర్టుకి వెళ్ళడానికి ఈ మెట్రో అవైలబుల్ ఉందని చాలా నన్ను మోటివేట్ చేసి నన్ను ఒప్పించి కొనిచ్చారండి. అసలు ఇంకా మాకు ఇల్లు రాదు అనుకున్నాం. ఇంకా 6 yearsలో ఈయన రిటైర్డ్ అయిపోతారు. అమౌంట్ సరిపోదు, లోన్ అమౌంట్. ఇంకా మాకు ఎక్కడ క్యాష్ లేదు. ఒక్కసారి మేము విత్డ్రా అయిపోదామా అనుకునే టైంలో మాకు బూస్టింగ్ శ్రీరామ్ గారు అంటుండే, మీకేం పర్వాలేదు, నేను ఇప్పిస్తాను, నీకు ఇస్తాను. కొన్ని అపార్ట్మెంట్స్ లో బ్లాక్ మనీ, వైట్ మనీ అడిగారు. అది కూడా మనకి చాలా కష్టం. ఇక్కడ అపార్ట్మెంట్స్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే, మనము ఏ అపార్ట్మెంట్కి వెళ్ళినా కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నా పేరు సీతారామరాజు, సూపరింటెండెంట్గా చేస్తున్నాను డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ రంగారెడ్డి కోర్టులో. మేము వచ్చేది ఎట్లా ఉంటుందంటే శాలరీ బేస్ మీదనే ఉంటుంది. ఏదైనా ఇల్లు తీసుకోవాలంటే ఈఎంఐ మీదనే, దీని మీదనే తీసుకోవాలి. మేము సంపాదించేది ఏమి ఉండదు. మా జీతంలో మేము సంపాదించేది, నెలకు వచ్చే జీతంలో మేము పోగు చేసుకొని కట్టుకొని ఇన్వెస్ట్ చేసేంత పరిస్థితి అయితే మాకు ఉండదు యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీగా. మాకు అలాంటప్పుడు ఏమైందంటే మా దగ్గర కొంచెం డబ్బు ఉన్నాయి, ఆ డబ్బులతో మేము తిరుగుతున్నాము. ఎక్కడంటే ఓపెన్ ప్లేస్ ఎక్కడైనా దొరుకుతుందా, లేకపోతే వేరే చోట ఎక్కడైనా మనకు ఇంటీరియర్ ఎక్కడ చూసినా సిటీ అవుట్స్కట్స్లోకి పోతున్నాము. అక్కడికి కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మాకు తగ్గట్లుగా అక్కడ దొరకట్లేదు, ఇండ్లు దొరకట్లేదు, ఆ కన్స్ట్రక్షన్ మాకు నచ్చట్లేదు. తర్వాత లాస్ట్ ఒక రోజు ఏం చేసామంటే, నియర్లీ 1.5 year బ్యాక్ ఏమైందంటే, నేను మా సన్ ఇద్దరం బండి మీద ఇట్లా వస్తున్నాము. సరే హెచ్ఎండిఏ లేఅవుట్ చూద్దాము, అప్పుడే ల్యాండ్ ఆప్షన్స్ జరుగుతున్నాయి. ఈ భూమి ఇంత ఇన్ని గజాలకు 10,000 రూపాయలకి 1 గజం అని ఇట్లా జరుగుతున్నది. సరే ఆ మూమెంట్లో మేము ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక అపార్ట్మెంట్లో తీసుకుందామా, ఫ్లాట్స్ చూసుకుందామా అనేసి మేము తిరుగుతున్నాము. అపార్ట్మెంట్స్లలో ఫ్లాట్స్ కోసం తిరుగుతున్నాము. మ్యాక్సిమం చుట్టుపక్కల చాలా చూసాము. ఆ కన్స్ట్రక్షన్ కానీ, ఎస్పెషల్లీ వాస్తు నచ్చదు. నార్త్ సైడ్ అని ఈ వాస్తు అనేది ఆడవాళ్ళకి సహజంగా వాళ్ళకున్న సెంటిమెంట్ అది. ఆ వాస్తుని ఎవరు ఎక్కువగా ఫాలో కాలేదు, మేము చూసినాము. ఇంకొకటి ఏంటంటే డార్క్ చీకటి ఉంటుంది, వెంటిలేషన్స్ ఉండవు, డోర్స్ కానీ వాడిన మెటీరియల్ కానీ లేకపోతే ఆ వాల్స్ కానీ మాకు క్లియర్గా మాకు నచ్చలేదు. అసలు చాలా అపార్ట్మెంట్ తిరిగాం, నచ్చలేదు. లాస్ట్కి మేము ఇటు నుంచి వస్తుండగా ఇక్కడ మహేశ్వరి అపార్ట్మెంట్స్ లాట్స్ దాంట్లో చూసాము. చూసిన తర్వాత ఈ బీమ్స్ కానీ కట్టిన విధానం కానీ, ఆ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ వాస్తు ప్రకారము అది చూసిన తర్వాత మాకు ఎందుకో ఇక్కడికి వచ్చిన తర్వాత స్ట్రక్ అయిపోయినాము. అరే ఇది బాగుంటుంది, తీసుకోవాలని. అది కన్ఫర్మ్ చేసుకోవడానికి, ఇది తీసుకోవచ్చా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను నా ఫ్రెండ్స్ని చాలామందిని తీసుకొచ్చాను. మా ఎంప్లాయీస్ని, మా కోర్టులో పనిచేసే ఎంప్లాయీస్ని, వాళ్ళని అందరినీ తీసుకొచ్చాను. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిది చాలా బాగుంది, ఇది తీసుకో అనే చెప్పారు. సరే తీసుకుందామని మేము డిసైడ్ అయిపోయిన తర్వాత శ్రీరామ్ సార్ అన్నాం, సార్ మా దగ్గర ఉన్న ఇంతే ఇన్వెస్ట్మెంట్ ఉంది, మాకు వచ్చే నెల జీతము ఇంత. సపోజ్ నా నెల జీతం 93,000 రూపీస్ పర్ మంత్. దీంట్లో నేను ఈఎంఐ కట్టాలి, నేను ఎలా తీసుకోవాలంటే నేను చూసుకుంటానులే రాజు, నేను నాకు బ్యాంకు వాళ్ళతో నేను మాట్లాడతాను, నువ్వేం టెన్షన్ పడకు, నీ పని నువ్వు చూసుకో, నీ ఆఫీస్ వర్క్ నువ్వు చూసుకో, నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తాను అనేసి అన్నాడు. సెవరల్ టైమ్స్ అడిగాను నేను, సార్ ఇది నాకు పాసిబిలిటీ కాదు, నా రేంజ్ కాదు, ఇది నేను తీసుకోలేను అని అనుకున్నాను. చాలా సందర్భాల్లో నేను విత్డ్రా అవుతాను అని చెప్పాను, ఫోన్లో కూడా చెప్పాను, సార్ నేను ఇంకా తీసుకోలేను సార్, ఇది నాతో కాదు ఇది అంటే. ఏం కాదు, నువ్వు టెన్షన్ కాకు, నీకు కావాలంటే నువ్వు చెప్పిన అమౌంట్ కన్నా నేను తగ్గిస్తాను, కానీ నువ్వు మాత్రం విత్డ్రా చేసుకోకు, నీకు నచ్చింది అన్నావు, నేను అదే నాకు మంచిగా అనిపించింది, నువ్వు తీసుకో అనేసి అన్నాడు. చాలాసార్లు నేను ఇంకా మా ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి, మా మిస్సెస్ని ఒప్పించడానికి వాస్తు, ఈ ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేకాల ఏమవుతుందంటే నార్త్ సైడ్ ఫేస్ అనేసి అంటారు. ఈ సాధారణంగా ఈ అపార్ట్మెంట్స్లలో నార్త్ సైడ్ కొంచెం అది నాకు కనిపించలేదు. ఎందుకంటే చాలా వరకు సౌత్ సైడ్ అంటారు, లేకపోతే వేరే ఇంకొక రకమైనది. అది మనకు వాస్తు సరిగ్గా లేకుండా కట్టారు. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ చాలామంది ఏంటంటే కమర్షియల్గా చూశారు. ఇంకోటి ఏంటంటే మార్జిన్ మనీ విషయంకి వచ్చేదాకా
బ్లాక్ మనీ వైట్ మనీ అని కొంచెం తేడా వస్తుంది. ఒక 50% ముందు మీరు పే చేయండి అంటారు. తర్వాత ఇంకోటి అవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ లేకుండా శ్రీరామ్ గారు నాకు చాలా హెల్ప్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు గృహప్రవేశం అయిపోయింది, ఒక 2 days అయింది గృహప్రవేశం అయిపోయి. గృహప్రవేశం రోజు మా చుట్టాలు, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు అంతకుముందు వెతికిన వాళ్ళు కూడా వచ్చారు. వచ్చి అరే మేము ఈ ఇల్లు మిస్ అయిపోయామే, ఇది చాలా బాగుంది, మేము చూసే వెళ్ళాము కానీ మేము అంత ఈ చుట్టుపక్కల ఏదో వాటర్ పొల్యూషన్ అని అదే. సరే శ్రీరామ్ గారు బోర్వెల్ వేసినప్పుడు మేము వచ్చి ఫస్ట్ వాటర్ కూడా చూసాము. వాటర్ చెక్ చేసినప్పుడు వాటర్ వేరు నైస్ వాటర్, మంచి వాటర్ మాకు తాగాము. కొంచెం తాగిన తర్వాత మాకు మంచిగానే అనిపించింది. లాస్ట్కి మా మిస్సెస్ కన్విన్స్ అయ్యి సరే అన్నది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఆల్ ఇండియా రేడియో చేసేవాళ్ళు, ఇంకా వేరే అడ్వకేట్స్ వీళ్ళందరూ వచ్చి చూసిన తర్వాత వాళ్ళు కూడా ఓకే అన్న తర్వాత షీఈస్ వెరీ హ్యాపీ. అండ్ మా ల్యాడ్స్, మా సార్ శ్రీరామ్ గారికి వెరీ వెరీ థ్యాంక్స్. అందరూ మెసేజెస్ చేశారు, నా ఫ్రెండ్స్ అందరూ మెసేజెస్ చేశారు, ఎంత మంచి హౌస్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు, పూజా విధానంగానే అంతా చక్కగా జరిగింది, మంచి హౌస్ దొరికింది, హ్యాపీగా ఉండు, హెల్తీగా ఉండు, వెంటిలేషన్ చాలా బాగుంది ఇంట్లో, ఇంతకు ముందు ఉన్న ఇంట్లో నీకు వెంటిలేషన్ లేదు, సన్ రైజెస్ లేవు అసలు ఆ ఇంట్లో, నువ్వు అందుకే సిక్ అయిపోయావు, ఎప్పుడన్నా కోలుకో, మంచి ఇంట్లోకి వచ్చేసావు అని చెప్పి అందరూ బాగా నన్ను విష్ చేశారండి. చాలా మా కోసం ఎంతో హెల్ప్ చేశారు శ్రీరామ్ గారు, వాళ్ళ మదర్ మహేశ్వరి గారు, వాళ్ళకి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాము. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత మంచి ఇల్లు మాకు దొరుకుతుందని మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిన్ననే గృహప్రవేశం అయిపోయింది. ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ ఆశ్చర్యపోయారు, మీకు ఇంత పీస్ఫుల్ ఏరియాలో ఇంత మంచి హౌస్ దొరికింది, ఇట్లాంటి హౌస్ అసలు ఎవరికి లేవు, మేము ఎన్నో ఇల్లు చూసాము కానీ ఇంత మంచి కన్స్ట్రక్షను, ఈ విడ్త్ ఏరియా చాలా స్పేషియస్గా, చాలా నీట్గా, ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేశారు మీ ఓనర్స్. ఇంకా ఏమైనా ఉన్నాయా అని కూడా నా ఫ్రెండ్స్ నన్ను అడిగారు, 3 bedroom కావాలని. ఇక్కడైతే అన్నీ అయిపోయాయి, నెక్స్ట్ వేరే చోట వీళ్ళు కడుతున్నట్టుగా తెలిసింది, అక్కడ అడ్రస్ వాళ్ళకి చెప్తానని చెప్పాను. ఐఎమ్ నాట్ ఓన్లీ హ్యాపీ కస్టమర్, ఐఎమ్ ఏ వెరీ హ్యాపీ కస్టమర్ ఫర్ లాట్స్ అండ్ హోమ్స్.